పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాల మీద ఇండియా మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియా ఈ దాడులను చేసింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ఈ మిలిటరీ ఆపరేషన్ చేసింది. సింధూర్ అంటే సింధూరం, ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టు. కావాలని ఈ పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ అని. కాశ్మీర్లోని పెహల్గాంలో టెర్రరిస్టులు రక్తం చిందించారు అని అర్థం వచ్చేట్టుగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఈ మిలిటరీ ఆపరేషన్ పేరు పెట్టారు. మొత్తం 9 చోట్ల ఈ మిసైల్ దాడులు చేసినట్టుగా ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో చెప్పింది. ఆ స్టేట్మెంట్ని స్క్రీన్ మీద చూడవచ్చు. అయితే ఎక్కడెక్కడ ఈ దాడులు చేసిందో ఇండియన్ ఆర్మీ చెప్పలేదు. అయితే పాకిస్తానీ మీడియా రిపోర్ట్ల ప్రకారం ఒక 4 చోట్ల ఈ స్ట్రైక్స్ జరిగినాయి. బహవాల్పూర్ అనేది పాకిస్తాన్లో ఉంది. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్, కోట్లీ అనే చోట్ల ఈ దాడులు జరిగినట్టుగా పాకిస్తానీ మీడియా అయితే రిపోర్ట్ చేసింది. మురీద్ కే అనేది లష్కరే తయ్యబా హెడ్ క్వార్టర్స్ అట. అలాగే పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవాల్పూర్ అనేది జైషే మహమ్మద్ స్థావరం అట. అందువల్లనే ఈ ప్రాంతాల మీద దాడులు జరిగినాయని చెప్పి అనుకోవాలి. పాకిస్తానీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అయితే ఈ దాడుల్లో 3 చనిపోయారు, 12 మందికి పైగా గాయపడ్డారు. ఇవన్నీ ప్రాథమిక అంచనాలు. తర్వాత ఈ నంబర్స్ ఇంకా పెరగవచ్చు. కాశ్మీర్లో పెహల్గాం ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఇండియా ఈ దాడులకు పూనుకుంది. దీని మీద ఇండియన్ ఆర్మీ ప్రెస్ నోట్ ఇచ్చిందని చెప్పాను. ఆ ప్రెస్ నోట్లో వాళ్ళు ఏమన్నారంటే, అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అంటే నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. అంటే మేము తీసుకున్నటువంటి ఈ చర్యలు ఫోకస్డ్గా అంటే లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి మీదనే చేశాము. మెజర్డ్ ఆచితూచి చేశాము జాగ్రత్తగా. నాన్ ఎస్కలేటరీ నేచర్ అంటే ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టని రీతిలో ఈ దాడులు చేశామని చెప్పి ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మిలిటరీ ఫెసిలిటీస్ మీద అంటే మిలిటరీ సదుపాయాల మీద దాడులు చేయలేదు, టెర్రరిస్టు స్థావరాల మీదనే దాడి చేశాము అని ఇండియా చెప్తోంది. లక్ష్యాలను ఎంచుకోవడంలో అట్లాగే ఈ దాడులు నిర్వహించడంలో ఎంతో సంయమనాన్ని మేము పాటించామని కూడా ఈ ప్రెస్ నోట్లో ఇండియా చెప్పింది. యాక్చువల్గా గత 2 రోజులుగా దేశమంతా కూడా సెక్యూరిటీ మాక్ డ్రిల్ ఉంటుంది అని చెప్పి కేంద్రం ప్రకటించింది. అయితే దానికంటే ముందే పాకిస్తాన్ మీద భారత్ ఈ మిసైల్ దాడులు చేసింది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ దాడులు జరిగినాయి. ఈ దాడి ఎప్పుడు జరిగింది? మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:51 వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. అంతకి కొన్ని నిమిషాల ముందు ఈ దాడులు జరిగినాయి. 2016లో యూరీ అటాక్స్ తర్వాత, 2019లో పుల్వామా దాడి తర్వాత కూడా ఇండియా ఈ విధంగా పాకిస్తాన్ మీద దాడులు చేసింది. వాటిని సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. 2019లో పాకిస్తానీ భూభాగంలోకి చొరబడి ఇండియా దాడులు చేసింది. కానీ తాజాగా జరిగిన దాడుల కీలకాంశం ఏంటంటే, ఇండియా తన భూభాగం నుంచే ఈ మిసైల్ దాడులు చేసింది. మిసైల్ అంటే తెలుగులో క్షిపణులు అని అంటాం. బాంబులకి క్షిపణులకి తేడా ఏమిటి? రెండింటిలోనూ ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంటే పేలుడు పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మిసైల్స్ అనేవి సెల్ఫ్ ప్రొపెల్డ్ లేక రాకెట్ మోటార్స్ తోటి వెళుతుంది, ప్రయాణిస్తుంది గాలిలో. వేరేజ్ బాంబులేమో గ్రావిటేషనల్ ఫోర్స్ మీద వెళ్తాయి. అది తేడా. ఈ దాడుల మీద పాకిస్తాన్ ఇప్పటికే స్పందించింది. పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ తగిన సమయంలో తగిన విధంగా ఇండియా చేసిన ఈ దాడులకి జవాబిస్తుంది అని చెప్పన్నారు ఆయన. ఫోర్స్ఫుల్ రెస్పాన్స్ విల్ బి గివెన్ అన్నారు. అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఈ దాడులకి జవాబు చెప్పకుండా ఉండబోము అని అన్నారు. ఏ ప్లేస్లో ఎలా ఈ దాడులు చేయాలో మేము నిర్ణయించుకుంటామని కూడా అన్నారు. ఈ దాడుల ద్వారా ఇండియా టెంపరరీ ప్లెజర్ అంటే తాత్కాలిక ఆనందం పొందవచ్చు, కానీ త్వరలో ఇండియాకి ఎండ్యూరింగ్ గ్రీఫ్ అంటే ఎడతెగని దుఃఖం రాబోతోంది అని హెచ్చరించింది. ఇండియా ఈ దాడుల ద్వారా, ఈ మిసైల్ అటాక్స్ ద్వారా పాకిస్తాన్లోని టెర్రరిస్టు స్థావరాలని గురిపెట్టింది అనే దాన్ని పాకిస్తాన్ ఒప్పుకోవడం వల్ల అసలు టెర్రరిస్ట్ క్యాంపులు అక్కడ ఏమీ లేవు,
అదంతా ఫాల్స్ అని చెప్పి వాళ్ళ వాదన. కానీ ఇండియా చేసినటువంటి ఈ దాడులను బట్టి ఇప్పటివరకు మనకు అర్థమైంది ఏంటంటే, ఇండియా చాలా మెజర్డ్గా వాళ్ళు చెప్పినట్టుగానే, అంటే ఆచితూచి ఈ క్షిపణి దాడులు నిర్వహించారు. పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేయలేదు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి దాడులు చేయలేదు అని అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ ఏదో రెచ్చగొట్టడం కోసం మేము ఈ పనులు చేయడం లేదు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన దాడులకి ప్రతిగా ఈ దాడుల వెనక ఉన్నవారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బతీయడానికి కోసమే ఈ దాడులు చేశాము అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసమే ఇండియా చాలా సంయమనంతోటి వ్యవహరించింది అని చెప్పుకోవాలి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇది యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి భయాన్ని వ్యక్తం చేసింది. ఒకటైతే చెప్పుకోవాలి, ఇండియా చేసినటువంటి క్షిపణి దాడులు ప్రొవోకేటివ్గా లేవు యాక్చువల్గా. అందువల్ల పాకిస్తాన్ కూడా బహుశా ఈ విషయంలో మితిమీరి స్పందించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఇండియా ఏమి అటాక్స్ చేయలేదు, అలాగే పాకిస్తాన్ భూభాగంలో చొరబడలేదు. పెహల్గాం దాడులకి ప్రతిగా మాత్రమే ఈ క్షిపణి దాడులు చేశాము అన్నట్టుగానే ఇండియా వ్యవహరించింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఇంకా ముదిరిపోయే అవకాశం లేదు అని చెప్పొచ్చు. అయితే రెండు అంశాలు మిగిలిన్నాయి ఇంకా. ఒకవేళ పాకిస్తాన్ కనుక గట్టిగా స్పందించడానికి ప్రయత్నిస్తే ఉద్రిక్తతలు పెరగవచ్చు. లేదు, ఇండియా ఇంతటితోటి ఊరుకోకుండా ఇంకా మరిన్ని మిలిటరీ స్ట్రైక్స్ తలపెడితే అప్పుడు కూడా ఈ టెన్షన్స్ ఇంకా ఇంటెన్సిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి.